హాయ్ ఐ లవ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు చూడండి, నేనైతే ఒక ఆయిల్ అయితే తయారు చేశాను. ఇది పెట్టుకోవడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనకి చాలా మందికి వెంట్రుకలు చాలా రాలిపోతూ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. చూడండి, ఇదైతే మా పెరట్లో అయితే మందారం చెట్టు. దీనికైతే మందారం ఆకులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే ఇవైతే మనకి ఒక గుప్పెడన్ని మందారం ఆకులు అయితే నేనైతే కోసుకున్నాను. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి కదా మందారం ఆకులు అనేటివి. అలాగే మా చెట్టుకున్న కరేపాకు అయితే కొద్దిగా అయితే తీసుకున్నాను. కరేపాకు, ఈ మందారం ఆకు అనేది రెండు మిక్స్ చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అయితే ఇవైతే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇవి రెండు మిక్సీ జార్లో వేసిన తర్వాత నీట్గా అయితే అంత మెత్తగా కాకోకుండా అయితే పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి. ఈ కరివేపాకు మందారమాకు అనేది మనము ఒకసారి ఇలాగా మెత్తగా కాకుండా అంటే కొద్దిగా వాటర్ వేసి నీట్గా అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. లేకుంటే ఇలా ఉన్నా కూడా మనకు సరిపోతుంది. నేనైతే చూడండి, పారాషూట్ కొబ్బరి నూనె ఉంటుంది కదా మనకి, అది ఒకటి, హాఫ్ లీటర్ ఒకటి, వచ్చేసి 1/4 లీటర్ 2 డబ్బాలు అయితే తీసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని, పెనంలో అయితే ఏమాత్రం వాటర్ లేకోకుండా నీట్గా అయితే పెనం హీట్ ఎక్కేంత వరకు పెట్టి, తర్వాత మనం మందారమాకు అలా కరివేపాకు మిక్సీ పట్టాం కదా, ఆ పేస్ట్ని అయితే ఈ పెనంలోకి అయితే వేసుకోవాలి. మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఇది వేసిన తర్వాత పారాషూట్ కొబ్బరి నూనె ఉంటుంది కదా, అది ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. కొబ్బరి నూనె ఇలా వేసిన తర్వాత టోటల్లీ ఇలా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. మంట అయితే ఇలా మనము కొబ్బరి నూనె వచ్చేసి పేస్ట్ ఇలా వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టాలి, లో ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు. నీట్గా ఒక 20 to హాఫ్ అన్ అవర్ అయితే 20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు ఇలా నీట్గా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా బాగా ఇలా కలపడం వల్ల మనకి మందారమాకు అలాగే కరివేపాకు ఉంటుంది కదా, అందులో ఉండేదంతా టోటల్లీ ఈ ఆయిల్ అయితే చేరి మనకి ఈ ఆయిల్ కలర్ కూడా మారి ఆయిల్ కలర్ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇది కూడా ఆకులాగే గ్రీన్ కలర్ అయితే వస్తుంది. ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఎంటికలు ఎక్కువ ఊడిపోతూ ఉంటాయి కదా, అలా ఏం కాకోకుండా బాగా నీట్గా అయితే పెరగడం కానీ, ఇంకొచ్చేసి హెయిర్ గ్రోత్ అనేది చాలా అంటే చాలా బాగా మనకి హెయిర్ కూడా సిల్కీగా బాగుంటుంది. చూడండి, నేనైతే ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే కాబెట్టాను. ఇదైతే మేమైతే టోటల్ చాలా అంటే చాలా సార్లు అయితే యూజ్ చేస్తాము, టోటల్లీ ఫ్యామిలీ మొత్తము. ఇదంతా చూడండి, బాగా కాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేయాలి, చల్లగా చల్లార్చాలి. ఇలా చల్లారిందని ఒక కాఫీ గిన్నె ఉంటుంది కదా మనకి, అది తీసుకొని కింద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ అంతా టోటల్ అయితే వడపోసుకోవాలి. చూడండి, ఇలాగైతే నేను టోటల్లీ ఆయిల్ అంతా అయితే వడపోసుకున్నాను. ఇది మనకి ఎన్ని రోజుల వరకైనా వాడుకోవచ్చు. ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకైతే మనకి ఇది నిల్వ ఉంటుంది. మనము ఈ ఆయిల్ అనేది చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఎఫెక్ట్ ఉండదండి. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.